సిటీలో వర్షాలు, కాలనీల్లో వరద నీటి సమస్యలపైన అన్ని శాఖల అధికారులు అలర్ట్ గా ఉండాలని అన్నారు జీహెచ్ఎంసీ. ఇక బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కొప్పుల నరసింహారెడ్డి ఎల్బీ నగర్ సెగ్మెంట్ పరిధిలోని మన్సూరాబాద్ హయత్ నగర్ డివిజన్లో పర్యటించిన ఆయన వరద బాధిత ప్రాంతాలను పరిశీలించారు. వీరభద్రనగర్ కాలనీలో భారీ వర్షంతో కాలనీలోని రోడ్లు జలమయమయ్యాయని చెప్పారు. ట్రంక్ లైన్ కుంగిపోవడంతో డ్రైనేజీ నీరు కాలనీ రోడ్లపైన ప్రవహిస్తోందని వివరించారు. జీహెచ్ఎంసీ, హైడ్రా, వాటర్ వర్క్స్ అధికారులు సిబ్బందితో సమన్వయం చేసి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్నామని చెప్పారు కొప్పుల. ఐతనార్ డీజిల్ సంబంధించిన డ్రైనేజీలు అన్నీ కూడా దీనికి లో లెవెల్లో ఉందని చెప్పేసి దీన్ని కలపడం జరిగింది. ఒక్కోసారి ఓవర్లోడ్ ఎదురైపోయినప్పుడు ఇబ్బంది అవుతా ఉంది. ఇదంతా కూడా ఇది అక్కడ పైన ఉన్నటువంటి ఆర్టీసీ డిపో, ఐతనార్ డిపో, ఇంకా అవతలు చాలా ఉంటాయి. అవన్నీ కూడా వచ్చి దీని మీద పట్టడంతో హెవీగా పోతుంది. ఇది 2 రోజుల నుంచి ఇదే పోతుంది. ఆర్ఎండ్బీ వాళ్ళకు దీనికి కోఆర్డినేషన్ లేదు. మన జిహెచ్ఎంసీలో ఎస్ఎన్డబ్ల్యూఎస్ వాళ్ళకేమో సరైన సామాన్లు మిషనరీ వర్క్ లేక ఇంకా లేట్ అవుతున్నది. ఈ మన జిహెచ్ఎంసీ రోడ్ వేసినప్పుడు మ్యాన్యువల్స్ అన్ని క్లోజ్ చేశారు. అదొకటి అవుతున్నది.